బాధపడకు పార్వతి. కాబోయే భర్త లేకపోతే భగవంతుణ్ణే చూడాలి. జల్లెడి నుండి చంద్రుని చూశాక గోపీకృష్ణుని చూడు. తప్పకుండా నీకు మంచి భర్త దొరుకుతాడు. మీరు చెప్పినట్టే చేస్తానమ్మగారు. అత్తయ్య, ఈ బ్లూ కలర్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ చంద్రముఖి పొగిడినట్టే పొగిడి జలక్క ఇస్తుందనుకుంటా. మా మమ్మీ ఏంజిల్ వదినా, గాడెస్. మహి ఇక చాలు. ఆప్రా. డాడ్, మమ్మీ ఎలా ఉందో మాటలో కాకుండా మీరే పాటలో చెప్పాలి. ఇలా ఇరిగించేసేవండి పెద్దబాబు. పాటలో పొగడ్తలు ఏమాత్రం తగ్గినా అఖిల నన్ను ఊరికే వదిలేస్తుందా? హే ఆంటీ సిగ్గుపడుతున్నారు. అంకుల్ మీరు పాడాల్సిందే. నా వాయిస్ అంత బాగోదమ్మా. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇలాగే అనుకున్నారట. ఇక ఘంటసాల గారు అయితేనేమో. అరే చిన్నబాబు, నన్ను అడ్డంగా బుక్ చేసేస్తున్నావు. మా నాన్న మాట తీపి. పాటెందుకు తీయగా ఉండదు? పాడండి నాన్న. పాడండి బావగారు. ఓకే 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 పాడతాను పాడతాను. నో స్ట్రైక్, నో స్ట్రైక్. సూపర్. ఆల్ ది బెస్ట్ డాడ్. కమ్ బ్రో. చూడగానే అయ్యగారు పాడుతున్నారు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే. ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టా అదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే. మెరుపల్ల మెరిసి జాణ, వరదల్ల ముంచె జాణ,